హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ మూమెంట్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? చల్ల పునుగులండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, బయట అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే ఫ్రై అయ్యాయి కదా. సేమ్ స్ట్రీట్ స్టైల్ బండి మీద ఎలా అమ్ముతారో అదే టేస్ట్ తోటి, అలాగే సైజ్ తోటి, అదే ఈజీగా రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా అద్దరిపోయిద్ది. ఇక చాలామంది పల్లీ పచ్చడితో కానీ, లేకపోతే టమాటా పచ్చడితో కానీ తింటుంటారు. కానీ నా స్టైల్లో ఇలా ఉల్లిపాయ పచ్చడితో ఒక్కసారి ట్రై చేయండి, అద్దరిపోయిద్ది. అలా ఒక్కసారి పునుగు తీసుకొని అలా ఉల్లిపాయ పచ్చడిలో ముంచుకొని, ఒక సైడ్ డిష్గా కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని అది కూడా నంచుకొని తింటుంటే అద్దరిపోతాయండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. దీనికోసం నేను 1 కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను. దీంట్లో మీరు ఏ కప్పుతో మైదా తీసుకుంటారో సేమ్ కప్పుతో సేమ్ క్వాంటిటీ అంతా పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితే పునుగులు ఇంకా బాగా వస్తాయండి, బాగా పొంగుతాయి కూడా. నా దగ్గర పుల్లటి పెరుగు లేదు కాబట్టి నేను నార్మల్ పెరుగు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేస్తున్నాను. నేను నార్మల్ పెరుగు వేసుకున్నాను కాబట్టి వంట సోడా యాడ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ పుల్లటి పెరుగు కనుక తీసుకుంటే వంట సోడా వేయవలేదండి, నార్మల్గానే పెరుగు వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని బాగా వన్ వే డైరెక్షన్లో పిండి అనేది మంచిగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. మనము పిండిని ఎలా కలుపుతాము అనే దాన్ని బట్టి పునుగులు బాగా పొంగుతూ బాగా వస్తాయి. సో అందుకని పిండిని అనేది మంచిగా బీట్ చేసుకుంటూ వన్ వే డైరెక్షన్లో కలుపుకున్నామంటే చాలా అంటే చాలా బాగా పొంగుతాయి. చూడండి, ఒకసారి కలిపిన తర్వాత ఇలా పునుగు వేసుకుంటూ ఒకసారి చూసుకోండి. పిండి అనేది ఈ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోండి. మనం పిండి పైన వేస్తే ఆ పునుగు షేప్ అనేది అలా పడుతూ ఉండాలి. అలా పడేలా వచ్చిందంటే సరిపోయినట్టు. అప్పుడు పక్కకు పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వరకు పిండిని నానబెట్టుకోండి. మూత పెట్టి పక్కకు రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది ఎంత బాగా పొంగిందో, బబుల్స్ వచ్చేసి. ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మళ్ళీ పిండిని ఒకసారి మంచిగా బీట్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకవేళ సాల్ట్ కనుక ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత వేయడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే ఒకసారి వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి అనేది వన్ వే డైరెక్షన్లో మంచిగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మంచిగా బీట్ చేసుకుంటూ కలిపిన తర్వాత ఈ ఆయిల్ ఫ్రై అయ్యేలోపు మనం పచ్చడి చేసి పక్కకు పెట్టుకుందాం. ఈ పచ్చడి కోసము ఒక 4-5 ఉల్లిపాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారము, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పచ్చడిని పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఈ పోపు వేసుకోవడానికి పోపు దినుసులు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడి కోసం నేను కారం తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎండుమిరపకాయలతో ట్రై చేయండి, ఇంకా టేస్ట్ అనేది ఇంకా అదిరిపోయిద్ది. నాకు అంత టైం లేదు కాబట్టి నేను కారంతో చేసేసానండి. ఇలా మంచిగా పోపు అనేది ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది వేసేసుకొని పోపులో మంచిగా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయ కుక్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఈ ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి మంచిగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోండి, లేకపోతే త్వరగా పాడైపోతుంది. అలాగే స్మెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉండిద్ది, టేస్ట్ మారిపోయిద్ది. కాబట్టి మనకి ఉల్లిపాయ అనేది మంచిగా కుక్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ పోపు వేసినాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా ఉల్లిపాయ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. దీంట్లో ఒకసారి పునుగు వేసి చూడండి, ఇలా పైకి తేలాయి పొంగిందంటే మనకి ఆయిల్ మంచిగా హీట్ అయినట్టే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పిండి తీసుకొని అన్ని పునుగులు వేసుకోండి. ఇలా మనం వేసుకునేటప్పుడే కొంచెమే పిండి యాడ్ చేసుకోండి, లేకపోతే మనం
ఎక్కువ వేసేసామంటే అవి బోండాలు అయిపోతాయి. ఎలాగో పొంగిన తర్వాత కొంచెం పొంగి లావు వచ్చేస్తాయి కాబట్టి మనం పిండి తీసుకునేటప్పుడే గోలీ సైజ్ అంతా గనక తీసుకున్నామంటే సరిపోతుంది. మంచిగా పొంగే టయానికి కరెక్ట్గా పునుగుల షేప్లోకి వచ్చేస్తాయండి. సో మీరు తీసుకునేటప్పుడే కొంచెమే తీసుకోండి. పొంగేసరికి కరెక్ట్గా పునుగుల షేప్ వచ్చేస్తాయి, పునుగు సైజ్ వచ్చేస్తుంది, లేకపోతే బోండాలు అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మంచిగా ఇలా అంతా పిండి తీసుకొని మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత వెంటనే గంటి పెట్టి కలిపెట్టేయొద్దు, అతుక్కుంటాయి. మైదా పిండి కాబట్టి అతుక్కుంటాయి, మొత్తం గంటికి అతుక్కుపోతుంది. సో వేసుకుని కాసేపు అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు గంటి పెట్టి ఇలా తిప్పుతూ కలుపుకున్నామంటే మనకి వెనక సైడ్ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి, పునుగు బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి కదా, మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా సర్వ్ చేసేసుకుంటే కొన్ని ఉల్లిపాయలు అలాగే ఉల్లిపాయ పచ్చడితోటి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయిద్ది టేస్ట్. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు ఇంకా కావాలా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాము. మరి థ్యాంక్ యూ.